కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలలో జన్మించినటువంటి జాతకులు. కన్యా రాశి వారికి వార ప్రారంభంలో అత్యంత ఆనుకూలంగా కాలం గడుస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదాన్ని పంచుకుంటారు. విహారయాత్రలు చేస్తూ ఉంటారు. తద్వారా ధన వ్యయం కూడా అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు పక్కనే ఉన్నారు అనేటటువంటి ఆలోచన ద్వారా మానసికంగా శారీరకంగా ఆనందాన్ని పొందుతారు. ఇప్పటి వరకు ఏర్పడినటువంటి అనారోగ్యం అనేటటువంటిది తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. సమాజంలో వీరి యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి. 10 మంది వీరికి సాయం చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా గౌరవ మర్యాదలు పొందడానికి ఈ వారం కన్యా రాశి వారికి అవకాశం ఉంటుంది. వార అంత్యంలో బంధుమిత్రులతో చిన్నపాటి తగాదాలు జరగడానికి మరియు తలపెట్టినటువంటి కార్యాలు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వార ప్రారంభంలో నిర్ణయించినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా కొనసాగించడము అనేటటువంటిది అంతే అవసరము. ఏమాత్రం పొరపాటు చేసినా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు కల్పించుకున్నా ఆ ప్రణాళికలన్నీ తారుమారు అవుతాయి. కాబట్టి కన్యా రాశి వారు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తనకు అభిమానులు అభిలాషులు అయినటువంటి వ్యక్తులతో సంప్రదింపులు జరపడం అనేటటువంటిది వారికి ఉపయుక్తంగా ఉంటుంది. జాతక పరిశీలనలో మనం చూసేటప్పుడు కన్యా రాశి వారికి శని భగవానుడు 7వ స్థానంలో సంచారం చేయడం వలన దూర ప్రాంతాలలో వ్యాధి నివారణకు వెళ్ళడము, తద్వారా ధన వ్యయము అనేటటువంటిది ఈ శని సంచారం ద్వారా జరుగుతూ ఉంటుంది. శారీరకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. మానసికపరమైనటువంటి అనారోగ్యాలు కలగడానికి ఈ వారం కన్యా రాశి వారికి అవకాశం ఉంటుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు వీరు చేసేటటువంటి పనులు, శివారాధనకు సంబంధించినటువంటి కార్యాలు తదుపరి వారంలో వచ్చేటటువంటి లేదా మార్గశిర మాసంలో కలగబోయేటటువంటి ఫలితాలను నిర్ణయిస్తూ ఉంటాయి. అలానే కార్తీక చివరి సోమవారం నాడు సాలగ్రామ దానం చేయడము లేదా శివ అభిషేకము చేయడము కన్యా రాశి వారికి చాలా ఉపయుక్తమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటుంది. రాహువు యొక్క 8వ స్థాన సంచారం వలన కన్యా రాశి వారికి శత్రుక్షయం అనేటటువంటిది జరగడానికి అవకాశం ఉంటుంది. శత్రువుల ద్వారా వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి వీరికి అవకాశాలు, మార్గాలు అనేటటువంటివి కల్పించబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారం కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలతో ముందుగా నిర్ణయించినటువంటి ప్రణాళికను పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.